ఎంటీఎస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారు. సో నేను చెప్పేది జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి. నేను ఆల్రెడీ దీని గురించి చేసిన సిలబస్ ఏంటిది, పార్ట్ 1 లో ఉంటది, పార్ట్ 2 లో ఉంటది అనేది వీటి గురించి కంప్లీట్ గా నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. సో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో నేను మామూలుగా ప్రీవియస్ వీడియో చెప్పా. సో వీడియోలో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు బూస్ట్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే మీరు గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తుంది, అదే తప్పకుండా చేయండి. సో ఇంకా మ్యాటర్ విషయం, అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మీ అందరికీ తెలిసిందే. జీడిఎస్ నుంచి ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుందని. సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ వచ్చేసి జూన్ 12 జరిగింది ఎగ్జామ్. జూలై 12 ఎగ్జామ్ జరిగిద్ది అంటున్నారు. సో ఆల్రెడీ చాలా మంది అప్లై చేశారు ఎగ్జామ్ కూడా. సో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ 2 ఎగ్జామ్ జరుగుతాయి. సో నేను చెప్పేది 2026కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో 2026 జూలై 12 ఎగ్జామ్ జరిగిద్ది పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కి ఒకేసారి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎంటీఎస్ అనేది ఏంటంటే తక్కువ సిలబస్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్ అనేది ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో ఎంటీఎస్ తక్కువ సిలబస్ కాబట్టి పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 లో డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయని మీ అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు చెప్పిన. సో డిపార్ట్మెంట్ అనేవి 30 ఈజీగా మనం సంపాదించుకోవచ్చు మార్క్స్. అండ్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ బిలోకి వచ్చేస్తే మనకి 2 ఉంటాయి. అందుట్లో ఆర్థమెటిక్ ఒకటి అండ్ జనరల్ అవేర్నెస్ దానికి సంబంధించింది. జనరల్ అవేర్నెస్ లో ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఇలా ఇవి టాపిక్స్ ఉంటాయి. దీంట్లోకి వచ్చేసి ఆర్థమెటిక్, బోడమాస్, ఈ టాపిక్స్ అని ఆర్థమెటిక్, బోడమాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ పర్సంటేజెస్, సో ఇలా చిన్న చిన్న టాపిక్స్ అయితే ఉంటాయి. సో వీటికి వచ్చేసి 20 మార్కులు, మొత్తం 50 మార్కులు. సో 50 మార్కులు అంటే ప్రశ్నకు వచ్చేసి 2 మార్కులు, మొత్తం 50 క్వశ్చన్స్ 100 మార్కులకి. సో అది సో మీరు ఏంటంటే పోస్టల్ వాల్యూమ్ 5 అనేది ఉంటది పార్ట్ ఏలో. దాంట్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ మీరు ఈజీగా వస్తాయి మీకు. 7 క్వశ్చన్స్ 7 ఇంటూ 2 మార్కులు 14 మార్కులు ఈజీగా మీ చేతిలోకి వస్తాయి. అండ్ అవి ఎక్కడికి బావు, డెఫినేషన్స్ ఏ ఉంటాయి. క్యాంప్ బ్యాగ్ అంటే ఏంటది, అకౌంట్ బ్యాగ్ అంటే ఏంటది, అండ్ ఫారెన్ పోస్ట్ ఆఫీస్, సబ్ ఫారెన్ పోస్ట్ ఆఫీస్, అండ్ ట్రయల్ కార్డ్స్ అంటే ఏంటది, అండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటది, సబ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటది, ఇలా చిన్న చిన్న డెఫినేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ డెఫినేషన్స్ ని రూల్ నెంబర్ తో సహా గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ ఇప్పుడు క్యాంప్ బ్యాగ్ అంటే ఇప్పుడు 49 అనుకోండి, 49 కదా యాక్చువల్గా రూలు. సో 49 రూలు, అది ఏ రూల్ సంబంధించి 49 రూలు అట్లా ఇస్తారు ఆప్షన్స్ లో. సో అది అలా గుర్తుపెట్టుకుంటే 14 మార్కులకి వస్తాయి. తర్వాత మీరు దీంట్లోకి వెళ్ళిపోతే పోస్ట్ ఆఫీస్ గైడ్, పిఓ గైడ్ పార్ట్ 1 లోకి వెళ్ళిపోతే దాంట్లో మీకు ఏముంటాయి, నార్మల్ గా టాపిక్స్ చిన్న చిన్న లెటర్ అంటే ఎంత, దాని డైమెన్షన్స్, లెటర్ యొక్క డైమెన్షన్స్, పార్సిల్స్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. లెటర్ బాక్స్ ప్యూన్ డ్యూటీస్ ఏంటిది, ఇట్లా లెటర్ ఏంటిది, పార్సిల్ ఏంటిది, ఇంకా వచ్చేసి స్పీడ్ పోస్ట్ కు సంబంధించిన టారిఫ్లు, ఇంట్రెస్ట్ రేట్స్. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి మేజర్ గా స్కీమ్స్ అయితే ఉంటాయి. ఏముంటాయి, పిఓఎస్పి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, అండ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇంకా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి ఉంటుంది, కేవీపీ కిసాన్ వికాస్ పత్ర ఉంటుంది, అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, టీడీ టైమ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్స్, ఇలా స్కీమ్స్ ఉంటాయి. వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడు ఆర్డీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంది, అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా ఒక స్కీమ్ ఉంటుంది, దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, అండ్ టైమ్ డిపాజిట్స్ దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత 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 ఉంటది. ఇట్లా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మళ్ళీ పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ సంబంధించి ఉంటది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. మనకి మేజర్ గా టైప్స్ ఉంటాయి అందులో. పిఎల్ఐ, ఆర్పిఎల్ లో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, ఇంకా కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, అండ్ బాల్ జీవన్
దానికి చిన్న చిన్న పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి రూల్స్ ఏంటిది, సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్కి ఓపెన్ చేయాలి, సో పాలసీ సమ్ అష్యూర్డ్ ఎంత ఉండాలి, అంటే ఇప్పుడు పిఎల్ఐ సమ్మేషుడ్ ఎంత ఉంటుంది, ఆర్పిఎల్ఐకి సమ్మేషుడ్ ఎంత ఉంటుంది, సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో ఎన్ని లోపల ఎన్ని ఇయర్స్ దాటితే ల్యాప్స్ అయిపోతుంది పాలసీ అనేది, దాన్ని ఎలా రివైవల్ చేయాలి, సో వాటికి సంబంధించింది కొంచెం ఇంపార్టెంట్. డెప్త్ గా చదువుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ కూడా సో మాక్సిమం లిమిట్ ఎంత ఉండాలి, మినిమం లిమిట్ ఎంత ఉండాలి, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఆర్డీకి మాక్సిమం లిమిట్ ఎంత, మినిమం లిమిట్ ఎంత, అలాగే టీడీకి మాక్సిమం లిమిట్ ఎంత, మినిమం లిమిట్ ఎంత, అండ్ ఎంత అమౌంట్ ఓపెన్ చేస్తారు, మినిమం ఓపెన్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి, అండ్ ఈ క్లోజర్ అనేది ఎప్పుడు టీడీ అయితే ఎన్ని ఇయర్స్ క్లోజ్ చేస్తారు, అండ్ ఆర్డీ అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇప్పుడు కేవీపీ అయితే ఎన్ని సంవత్సరాలకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా అడుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ దేనికి అడుగుతారు, ఇప్పుడు కేవీపీ ఇస్తారు, ఎన్ఎస్సి ఇస్తారు, ఎన్టీడీ ఇస్తారు, ఇప్పుడు ఆర్డీ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏది గ్రేటర్ దెన్ ఇట్లా ఇస్తారు. సో అందుట్లో కరెక్ట్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేయమంటారు, క్వశ్చన్స్ కూడా అలా అడుగుతారు, అందుకని చాలా ఇంపార్టెంట్. సో నా ఛానల్లో ఒక వీడియో ఉంది, అంటే షార్ట్ కట్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి స్కీమ్స్ అనేవి, అది నా ఛానల్లో ఫస్ట్ లో స్టార్టింగ్ లో చేసిన, సో అది చూడండి మీకు యూజ్ అయ్యింది ఆ వీడియో. సో చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పా స్కీమ్స్ గురించి అదే, అండ్ ఇన్సూరెన్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని మేజర్గా ఇప్పుడు కరెక్ట్గా ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఎండోమెన్స్ ఇన్సూరెన్స్కి ఏజ్ లిమిట్ ఎంతలో పెట్టి ఎంతవరకు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనేది ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ గైడ్, పిఓ గైడ్లో ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి ఇవి కాకుండా. సో అవన్నీ చూసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, చాలా చాలా సింపుల్, కొంచెం రివిజన్ చేసుకుంటే చాలు. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ఆన్సర్ చేయాలనేది అది. సో మనం ఏంటంటే కొంచెం చిన్న లాజిక్ చదువుకుంటే సరిపోద్ది అది. సో పార్ట్ బిలోకి వచ్చే మీరు ఆప్టిట్యూడ్ ఆర్థమెటిక్ సంబంధించి ఈజీగా సాల్వ్ చేస్తారు, సో ప్రిపేర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఇది ఇంపార్టెంట్, జనరల్ అవేర్నెస్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి, ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, ఇక్కడ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, అండ్ ఇంకో టాపిక్ ఉంటుంది. సో మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 5 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు జాబ్ రావాలంటే మాక్సిమం ఈ జనరల్ జీకేకి సంబంధించింది ఇంపార్టెంట్. ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు, మిగతా పాలిటీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, పాలిటీ కాదు సివిక్స్, అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, అండ్ జనరల్ నాలెడ్జ్, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, ఇవే మేజర్ పట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీ గురించి చాలా క్లాసులు చేసిన, దగ్గర 13 క్లాసులు చేసినట్టున్నా, ఇంకా టైం లాగ్ చేయలేకపోయినా. సో మీరు అయితే చదువుకోండి, వేరే ఎక్కడైనా అదర్ సోర్స్ ఉంటే ఇన్ఫర్మేషన్, ఈ లోపల నాకు టైం ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఎంటీఎస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. And thanks for watching my video.